పిఎంఎస్ఎంఏ అంటే ఏమిటనే విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నమస్కారంలో తెలియజేస్తున్నాను. పిఎంఎస్ఎంఏ అంటే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఈ పథకం యొక్క ఉద్దేశం గర్భిణీ స్త్రీలు సమగ్ర మరియు నాణ్యమైన ప్రసవ సంరక్షణ కోసం ప్రవేశపెట్టబడింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తారీఖున ఏఎన్సి సేవలు అందించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు అందరికీ ఐఎఫ్ఏ మాత్రలు అంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు మరియు కాల్షియం సప్లిమెంటు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం అంటే ప్రాథమిక స్థాయిలోనే ఐరిస్ కేసులు, నార్మల్ కేసులు గుర్తించి సుఖప్రసవం అవ్వడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధిక ప్రమాద గర్భాలను గుర్తించడం, సిజేరియన్, 18 సంవత్సరం లోపు గర్భం దాల్చిన వాళ్ళని ఐరిస్గా గుర్తించడం, మొదటి గర్భం 35 సంవత్సరంలో దాటిన వాళ్ళని, గర్భిణీ వయసు 40 సంవత్సరంలో దాటిన లేదా 4 అంతకంటే ఎక్కువ సార్లు గర్భం దాల్చిన వాళ్ళని ఐరిస్ కేసులుగా చెప్పవచ్చు. అలాగే గర్భిణీ ఎత్తు 145 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఐరిస్ కేసులుగా గుర్తించడం జరుగుతుంది. దీర్ఘకాలిక రుగ్మతలు, 3 కంటే ఎక్కువ గర్భస్రావాలు అయిన వాళ్ళని కూడా ఐరిస్ కేసులుగా గుర్తించడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళని ప్రాథమిక స్థాయిలోనే బర్త్ ప్లానింగ్ చేసి నార్మల్ డెలివరీ ఎవరు అవుతారు, ఐరిస్ కేసులు ఏరియా హాస్పిటల్ లేకపోతే జిల్లా ఆసుపత్రికి పంపించడం ఒక ప్రణాళిక లేదా ఎంసీహెచ్ కార్డు ప్రకారము తనిఖీలు చేపట్టి మెరుగైన లేదా సురక్షితమైన ప్రసవం గురించి పంపించడం జరుగుతుంది. అలాగే పిఎంఎస్ఎంఏ ప్రతి నెల 9వ తారీఖున ఈ రకమైన రక్త పరీక్షలు కూడా చేస్తారు. అవి ఏంటో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. రక్తహీనత, గర్భధారణ, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి సేవలను అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఏ రకమైన రక్త పరీక్షలు అన్నది ఒకసారి చూద్దాం. హెచ్బి టెస్ట్ అంటే హీమోగ్లోబిన్, షుగరు టెస్టు, ఆర్బిఎస్ అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్టులు చేయడం జరుగుతుంది. జీసీటీ లేదా జీటీటీ టెస్ట్లో గ్లూకోజ్ ఉపయోగించి లేదా షుగర్ టెస్ట్ను పరీక్ష చేయడం జరుగుతుంది. హెచ్ఐవి టెస్టు మరియు హెపటైటిస్ బి హెచ్బిఎస్ఏజీ, అలాగే హెచ్సివి అంటే హెపటైటిస్ సి, ఇది కాలేజీ మీద ప్రభావం చూపించడం గురించి ఈ టెస్ట్లో చేస్తారు. అలాగే విడిఆర్ఎల్ వెనేరియల్ డిసీజ్ ల్యాబొరేటరీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సిఫిలిస్ స్క్రీనింగ్ పరీక్ష కొరకు ఈ యొక్క విడిఆర్ఎల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ప్రతి నెల 9వ తారీఖున 2వ, 3వ త్రైమాసికంలో సేవలు అందించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఏఎన్ఎం ద్వారా, ఆశా కార్యకర్త ద్వారా, ఎంఎల్హెచ్పి ద్వారా మీ గ్రామంలో సేవలు అందించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క నాణ్యమైన సేవలు అందించి పిఎంఎస్ఏ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.